రామకృష్ణ. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆర్ఎస్ఐగా నేను రిటైర్ అయినానండి. 2015లో రామ్నగర్లో కార్తికేయ రెసిడెన్సీ ప్లాట్ నంబరు 203 సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటున్నాము. మా ఎదురుగా 204లో సిఐ దేవానందం గారు వాళ్ళ కుటుంబంతో పాటు నివసిస్తున్నారు. అదేవిధంగా నా ఫ్యామిలీతో పాటు 203 ప్లాట్లో నేను నివసిస్తున్నాను. వాళ్ళ ఇంటి ఎదురుగా మేము ఉంటున్నాము, మా ఇంటి ఎదురుగా వాళ్ళు ఉంటున్నారు. అయితే మాకు మా ఇంటి ఎదురుగా ఉండవలసిన కిటికీ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళు వంట చేసేటప్పుడు పొగంతా మా ఇంట్లోకి వస్తుంది, క్యారిడార్ అంతా నిండిపోతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. మేము ఆ పొగ పీల్చడం వల్ల మాకు లివర్ డ్యామేజ్ అయింది, తర్వాత పాన్క్రియాస్ డ్యామేజ్ అయింది. సవేరా హాస్పిటల్లో మేము అడ్మిట్ అయినాము. వాళ్ళు మాకు 3 days ట్రీట్మెంట్ చేశారు. లివర్ చెడిపోయింది, పాన్క్రియాస్ అంతా డ్యామేజ్ అయింది. మాకు ఇక్కడ డాక్టర్స్ లేరని సవేరా హాస్పిటల్ నుండి మాకు యశోద సికింద్రాబాద్ హాస్పిటల్కి వాళ్ళు మాకు చేశారు. అక్కడ మాకు ట్రీట్మెంట్ అయింది, పెద్ద ఆపరేషన్ అయింది. 16 గంటల మేజర్ ఆపరేషన్ తర్వాత మీరు పొగ కానీ తర్వాత కెమికల్స్ కానీ యూజ్ చేశారు కాబట్టి వాళ్ళకి అయింది కాబట్టి ఆ రెండింటికి దూరంగా ఉండండి, మీరు ఇంకోసారి ఆపరేషన్ చేస్తే చచ్చిపోతారని చెప్పారు. ఆ విషయము తెలుసో తెలియదు అనే ఉద్దేశంతో నేను దేవానంద సిఐ గారికి రిక్వెస్ట్ చేసి చెప్పాను, సార్ మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు, ఇలా జరిగింది, దయచేసి ఆ కిటికీ ఆపేసండి. మీరు స్ప్రేడ్ కొడతా ఉన్నారు, పీల్ చేసేసినాము, పొగ కొడుతున్నారు, పీల్ చేసేసినాము. తర్వాత ఈ మాంసపు తాలూకా ఎండిపోయిన మాంసం తాలింపు చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చింది, దీనివల్ల ఇలాగ అయిపోయిందనే ఉద్దేశం దయచేసి మా మీద రిక్వెస్ట్ చేయండి సార్. మేము లాస్ట్ స్టేజ్లో ఉన్నాము, నేను నా భార్య మాత్రమే ఉన్నాము, పిల్లలు మాకు అందుబాటులో లేరు అని చెప్పాను. వాళ్ళు వినలేదు. కంప్లైంట్ ఇచ్చాము, 3 ఇన్స్పెక్టర్లు కూడా అతనికి చెప్పారు కానీ అతను వినలేదు. తర్వాత నేను ఎస్పీ గారికి చెప్పుకుంటానంటే చెప్పుకో అన్నాడు, డిఐజీ గారికి కూడా చెప్పాల్సి ఉంటుందంటే చెప్పుకో అని చెప్పినాడు. తర్వాత ప్రతి 3 సంవత్సరాల నుండి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. రిక్వెస్ట్ చేసిన ప్రతిసారాల మా మీద అతని భార్య ఇద్దరు కొట్లాడికి వస్తున్నారు, మా కొట్టేకి వస్తూ ఉన్నారు, మేము అడ్డుకుంటున్నాము. ఆ విధంగా జరిగింది. తర్వాత కంప్లైంట్ ఇస్తున్నప్పుడు అతనుకి సీనియర్ అనేసి అతనికి ఉండవలసిన కొత్త టౌన్ పోలీస్ స్టేషన్ ఉండవలసిన సిఐలు జూనియర్స్ అని వాళ్ళు కొద్దిగా అతనికి మర్యాద కూడా మొదలెట్టారు. అదే అతను ఏం చేస్తే రెచ్చిపోతూ మాట్లాడుతున్నాడు. ప్రతిసారి అట్రాసిటీ కేసు పెట్టి లోపలేస్తాను అంటున్నాడు. అయితే మాకు అతను క్రిస్టియన్స్గానే తెలుసు, అందుకంటే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడు, గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాడు, ప్రేయర్ చేసుకుంటున్నాడు, ప్రార్థనలు చేసుకుంటున్నాడు, చర్చికి పోతున్నాడు కాబట్టి క్రిస్టియన్స్ అనే తెలుసు. కానీ ఎస్సీ ఎస్టీలు ఏ కులమో వాడు మాకు కూడా తెలియదు. ఈ విధంగా వచ్చింది. 3 సార్లు మా మీద చేతులతో యుద్ధం చేసినాడు, మేము అడ్డుకున్నాము. తర్వాత ఒకసారి కత్తితో వచ్చినాడు, అది కూడా మేము అడ్డుకున్నాము. ఈసారి ఏం చేశానంటే లాఠీతో వచ్చి కొట్టాడండి. అడిగినందుకు గాను 27వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను, ఆమె భార్య చాలా హెరాస్మెంట్ చేస్తుంది అనేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ గారు చెప్పాను. అలాగే దేవానందం గారు కూడా చెప్పాను నేను, అతను కూడా చెప్పండి సార్, మీరు డిపార్ట్మెంటు నేను డిపార్ట్మెంటే, ఇక వినటం లేదని చెప్పాము. 27వ తారీఖున కంప్లైంట్ ఇచ్చామని తెలిసి 30వ తారీఖున మా పైన డైరెక్ట్గా అటాక్ చేశాడు. అడ్డుకుంటూనే ఉన్నాము. అతని భార్య మొత్తం పూలకుండీలంటే అవన్నీ తీసుకెళ్ళి మా ఇంట్లో పడగొట్టింది. ఎందుకు చేస్తున్నావో ఏమంటే బూతులు తిట్టుకుంటా ఫస్ట్ చెప్పు తీసుకుని నాకు కొట్టింది. నేను ఆ చెప్పు తీసుకున్నాను, నేను 2 ఏళ్ళు కొట్టా. ఎందుకంటే ఇంత పెద్ద వయసు ఉంది, తండ్రి లాంటి వారిని మర్యాద లేకుండా కొట్టిందని తీసుకున్నాను. అది చూసి సిఏ దేవానంద గారు నా మీద అటాక్ చేసినప్పుడు అడ్డుకుంటూ వచ్చాను. నేను ఒక్కడనే, మా మిస్సెస్ భయపడిపోయింది. వాళ్ళ జనాలంతా నా మీద అటాక్ చేయడం వల్ల, నలుగురు ఉండడం వల్ల నేను తప్పించుకుంటూ వచ్చిన. నా మీదకి వస్తున్నప్పుడు నేను పుష్ చేసుకుంటూ వచ్చినాను, కొట్టలేదు. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయి డాడీ ఎలా కాదు లాఠీతో కొట్టు అని చెప్పాడు. ఆ లాఠీ తీసుకొచ్చినాడు. అప్పటికి నా మీద కొడతా ఉన్నాడు, నేను తప్పించుకుంటూనే ఉన్నాను. వాళ్ళ జనాలు ఎక్కువైపోయినారు, 6 మంది జనాలు, నేను ఒక్కడనే. ఈ విధంగా ఉంటుంది. చాలా వరకు నేను నా దగ్గర రాకుండా పూర్తి చేసుకుంటూ వచ్చాను. వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే లాఠీ ఇచ్చినాడో ఆ లాఠీతో కొట్టేటప్పుడు నేను క్రాస్ చేసుకున్నాను. ఈ విధంగా క్రాస్ చేసేసుకున్నప్పుడు ఈ చేయికి తగిలింది, తర్వాత కంటికి తగిలింది. నేను అప్పటికే ఆపరేషన్ చేసుకుని 10 రోజులు అయింది. ట్రీట్మెంట్లో ఉంటున్నాను, బాగా వాసిపోయింది. తర్వాత ఈ విధంగా అయినప్పుడు అక్కడ ఉండవలసిన వాళ్ళు నాకు సర్ది చెప్పినారు. నేను వచ్చేసిన హాస్పిటల్కి వెళ్ళాను, ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసేసుకున్నాను. అతని పైన కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా అతని పైన కేసు పెట్టాలని మాకు ఉద్దేశం లేదు.
ఇప్పటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే భద్రగా ముఖం వీళ్ళందరికీ కిటికీని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలంటానంటే పోలీసు వాళ్ళు ఎన్నోసార్లు వచ్చి క్లోజ్ చేసినా వాళ్ళు లిఫ్ట్ దగ్గరికి ఎందుకు వచ్చిన వెంటనే కిటికీలు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అందుకే పూర్తిగా మేము ఎలాగైతే సిమెంట్ బ్రిక్స్తో పాటు క్లోజ్ చేసేసినామో వెంటిలేషన్ని, అదే పద్ధతిలో వాళ్ళ కిటికీని పూర్తిగా క్లోజ్ చేస్తే తప్ప మాకు రక్షణ లేదండి. ఇప్పటికే మేము చాలా విధాలుగా చచ్చి బతుకున్నాము. మా ప్రాణాలకు అతనికి ముప్పు. అతను లాఠీతో కొట్టాడు, ఒకసారి కత్తితో అటాక్ చేశాడు, రెండోసారి లాఠీతో చేసుకుంటున్నాడు. రేపు పొద్దున్న అతనికి తుపాకీ ఇష్యూ ఉంటుంది, కాల్చుతాడు. కాబట్టి అతని ద్వారా మాకు చాలా ప్రాణ భయం ఉంది. కాబట్టి పత్రికాముఖంగా మేము అతని నుండి మేము రక్షణ కోరుతున్నాము. మేము స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం కావాలని ఎస్పీ గారికి, ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి, డిఐజీ గారికి నేను కంప్లైంట్ ఇస్తాను. కేసు నేను ఎట్టాలని నాకు ఆ ఉద్దేశం ఏం లేదు, కానీ నా ఆత్మరక్షణ కోసమని కేసు రిజిస్టర్ చేయాలనుకుంటున్నానండి. ఇది నేను చెప్పుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ. నా పేరు దమయంతి. మాకు నాకు ఫస్ట్ క్లాస్ నివసిస్తున్నాము. మాది 203 కార్తికేయ రెసిడెన్సీ 203లో నివసిస్తున్నాము. మాకు ఆపోజిట్లో 204 సిఐ దేవానంద్ సారు, భార్య దీప ఉంటారండి. వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు నుండి అక్కడ సిటీ ముందు నుండి మేము పోవాలి. పోతా ఏమో హిట్టు పడుతుంది, నాకు హిట్టు పడుతుంది. అందరూ నేను ఆమెకు అడిగాను, వద్దా మాకు చేయకంటే, నువ్వు స్లమ్ ఏరియా నుండి వచ్చావు, చదువుకోలేదు, నీకు నాగరికత తెలియదు, నీవు అపార్ట్మెంట్లో నివసించడం నీకు రాదు, నువ్వు స్లమ్ ఏరియాకి వెళ్ళిపో, అక్కడే నివసించు అమ్మ అంటుంది. నేను కోరేది ఒకటే దీపా మేడంకి, నువ్వు స్ప్రేని నాకు కొట్టకు. నువ్వు బొద్దు ఇంకా దోమ కన్నా హీనమైన దాని అని అనుకుంటుంది కదమ్మా. నాగరికత లేదు, చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, నీకు ఇక్కడ నివసించుకో, స్లమ్ ఏరియా నుండి వచ్చావు అని నాకు చాలా బాధగా ఉంది. ఆ మాట చీదరించుకుంటూ నాశించుకుంటున్నాను. చదువు లేనంత మాత్రం నేను బ్రతకకూడదు ప్రపంచం మీద. స్లమ్ ఏరియా నుండి వస్తే బ్రతకకూడదా? ప్రపంచంలో బతకాలి కదా. ఎక్కడైనా డబ్బుగలే ఉంటారు కదా, హీరోలు కూడా ఉంటారు, బతుకుంటాము. కానీ అపార్ట్మెంట్ నివసించే అర్హత లేదు అనడానికి ఎక్కువ హక్కు లేదు. నేను నివసిస్తాను స్లమ్ ఏరియాకి, నేను పోను, నేను ఇక్కడే నివసిస్తాను. దీపా మేడం చెప్తుంది అదే. మీరేం చేయాలి, నాకు హిట్టు పట్టకూడదు. నేను చాలా బాధగా ఉంది. ఆ హిట్టు వల్ల ఏమవుతుంది, కళ్ళు మండుతున్నాయి, తలకాయ తిరుగుతుంది, గుండె మండుతుంది. నాకు అది చాలా డేంజర్గా ఉంది. నేను ఆ కళ్ళు మంట నేను భరించలేదు. ఇన్ని పుగల వల్ల ఒకళ్ళ, స్ప్రేల వల్ల ఒకళ్ళ. నాకు వద్దు, ఆ బాధ వద్దు నాకు. నువ్వు స్ప్రే కొట్టడం మానేస్తావు, అది నేను కోరుకుంటున్నా. ఏమని అది మీ సొంత ఇల్లేనా? సొంత అద్దిల్లంటే ఎప్పుడు వెళ్తుంది.